సహోదరులారా, ఒక దేశంలో ఒక పెద్ద స్కూల్ ఒకటి ఉంటుంది. ఆ స్కూలు అడ్మిషన్ రావాలన్నా, ఆ స్కూల్లో చదవాలి అన్నా, సామాన్య మానవుడికి ఏమాత్రం ప్రవేశం ఉండదు. ప్రతి సంవత్సరం కూడాను వాళ్ళు ఒక 300 మంది స్టూడెంట్స్‌ని తీసుకుంటారు. ఇంకంతే. ఫస్ట్ క్లాస్ నుంచి కూడా అంతా రెసిడెన్షియల్ అట్లా ఉంటది. ఈ 300 మందిలో కూడాను బాగా కోటీశ్వరులైన వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడ ఫీజులు ఆ స్థాయిలో ఉంటాయి. టీచింగ్, ఫుడ్ అంతా కూడా హై లెవెల్‌లో ఉంటది. హెవీ టెక్నాలజీ వాడతారు ఇట్లా. అయితే ఆ స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం కూడా మరి పేదల మీద దయదలిచో లేదా ఏదైనా సరే ఒక 10 సీట్లు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి ఫ్రీగా ఇస్తది. ఆ ఎగ్జామ్ రాయటానికి దేశం మొత్తం మీద కొన్ని లక్షల మంది పోటీ పడుతుంటారు. ఆ ఎగ్జామ్ రాయటానికి మినిమం ఫీజు ఉంటది. అది కట్టుకుంటే చాలు. ఒకవేళ గాని సెలెక్ట్ అయ్యాడా అన్ని లక్షల మధ్యలో నుంచి, ఆ 10 మందికి చివరి వరకు కూడా ఆ స్కూలు అది +2 వరకు ఉంటది. అక్కడి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి పంపించేస్తారు. దాని కొరకు చాలా కష్టపడాలి. చాలా కష్టపడాలన్నమాట. కొన్ని లక్షల మందిలో 10 మందిని తీస్తారు. అందరికీ రమారమి మార్కులు ఒకేలా వస్తుంటాయి. వాటిలో ఫిల్టర్ చేయడానికి ఒక్కోసారి కొన్ని వేల మందిలో నుంచి 10 మందిని లక్కీ డిప్‌లో తీయటం ఇట్లా చేస్తుంటారు. సహోదరులారా, ఆ వచ్చిన 10 మంది వాళ్ళ భాగ్యం అనుకోవాలి ఇక. అట్లాగే వాళ్ళు చదువుకుంటారు. వాళ్ళకు కూడా పెద్ద గొప్పతనంగా అది ఉంటది. దేవుడు కూడా మనల్ని తన యొక్క సేవకి లేదా తన యొక్క సాక్ష్యానికి సాక్షులుగా మనల్ని పిలిచినప్పుడు ఏ విధంగా పిలిచాడో నాకు తెలియదు గానీ, మొత్తానికి ఏ శ్రమ లేకుండానే ఆయనతో ఉండటానికి పిలిచాడు. ఈ భాగ్యం నేను తలిచినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటూ, అర్హత లేని నాకు ఆయన ఇచ్చిన అర్హతను బట్టి తలలు వంచి, తండ్రి అయిన దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన నామాన్ని బట్టి భూమి మీద వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 68వ కీర్తన 35వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 35వ చరణం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించును. దేవుడు స్తుతినందునుగాక. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఒక స్పష్టమైనటువంటి మాట ఇక్కడ మనతో చెప్తున్నాడు. దేవుడు భీకరుడు అనేది బైబిల్లో పలు రకాలుగా దేవుడు భీకరుడు అని, ఆయన యొక్క పనులు భీకరమైనవని చాలా చోట్ల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, నువ్వు కన్నులారా చూస్తుండగా భీకరమైన గొప్ప కార్యం నీ కొరకు చేసిన నీ దేవుడు. ఇశ్రాయేలీయులను విమోచించడానికి దేవుడు ఎంత గొప్ప గొప్ప కార్యాలు చేసుకుంటూ వచ్చాడో ఎవరికి తెలుసు? ఈ రోజుల్లో ఆ చరిత్ర ఎవరికి తెలియదు. కేవలం క్రైస్తవులకు మాత్రమే బైబిల్లో నిక్షిప్తం చేయబడింది. ఒక జనాంగాన్ని విమోచించడానికి దేశాన్ని, అందులోనూ ఐగుప్తు దేశం అన్నాడు. ఐగుప్తు దేశం ఎప్పుడు కూడా టెక్నాలజీ, అప్పట్లోనే టెక్నాలజీలో పెద్ద టెక్నాలజీ కలిగింది. బాగా మంచి ఇరిగేషన్ ఉన్నటువంటి ఇది స్థితి అది. కనుక సహోదరులారా, మనల్ని మనం గమనించుకున్నప్పుడు ఈ దేవుడు భీకరుడైనటువంటి దేవుడు. పాత పాటల్లో ఆంధ్రక్రైస్తవ కీర్తనలో ఒక మాట ఉంటుంది, భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే. దేవుడు భీకరుడైన వాడు. ఆయన పీఠం దగ్గరికి మనం రావటానికి మనకున్న అర్హత ఏంటి అని ఆలోచిస్తే ఏ అర్హత లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడ్డారు. విశ్వసించకుండా లేము.
అని నేను విశ్వసించకుండా మనమేం లేము, విశ్వసించాం. కానీ విశ్వాసం ఎక్కడి నుంచి కలిగిందో కూడా మనం ఆలోచిస్తే, విశ్వాసం అనేది ఆత్మఫలము, ఆత్మవరము. పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింపజేస్తేనే యేసు ప్రభు అని ఒప్పుకుంటాం. అదే రోమపత్రిక, క్షమించాలి, రోమపత్రికలో రాయబడి ఉంది కదా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నప్పుడు మనము రక్షింపబడతాము అన్నది. పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ లేకుండా ఎవరూ కూడా ఒప్పింపబడరు. యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మే మనల్ని వచ్చి ఒప్పింపు చేస్తుంటాడు ఆయన. కాబట్టి కృప ద్వారా మనం రక్షింపబడ్డాము అంటే అసలు ఈ కృప ఏంటో నాకు అర్థం కావట్లే. నా బ్రతికేంటి, నేను ఈరోజు అనుభవిస్తున్న బ్రతికేంటి? అందరూ మనుషుల్లో కూడా నేను ఒకడిని, ఒక విధంగా చెప్పాలంటే మా ఊరిలో నా స్నేహితుల మధ్య నేను ఒక కామన్, అంటే బహుశా 2-3 టాలెంట్స్ ఉంటే ఉండొచ్చేమో, కానీ నేను ఒక చాలా చిన్న మనిషిని. నేను నా స్నేహితులందరి మధ్యలో కానీ మా ఊరిలో కానీ పెద్దగా పెరగడంలో తీసుకోలేనటువంటి మనిషిని, పెద్ద కేడర్ ఏమి లేని మనిషిని. ఇక అన్ని విషయాలను ఆలోచిస్తే రమారమి 28 సంవత్సరాల వరకు ఎటు సెటిల్ అవ్వని అస్థిరుడిని నేను. అటువంటి వాడిని దేవుడు ఎందుకు పిలిచాడు, ఎక్కడికి పిలిచాడు అని చూస్తే భయం వేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి భయం కాకుండా ఎప్పుడు భయం ఉంటే బాగుండు నాకు. మీకు కూడా అట్లా ఉంటే ఎంత బాగుండో. ఎప్పుడు భయపడే స్థితి ఉంటే ఎంత బాగుంటుంది. భయం ఎట్లా ఉంటుంది, ఎందుకు భయపడతాం దేవుడు అంటే? ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రం నివసించేవాడు. అంటే సమీపింపరాని తేజస్సు అన్నాడు కానీ ప్రవేశించలేని తేజస్సు అన్న. దయచేసి ఈ మాటకి అర్థం తెలుసుకోమని మనం చేస్తున్నాం. ప్రవేశించటం వేరు, సమీపించటం వేరు. అంటే మనలో మన మాట చెప్తున్నాను. ఎగ్జిబిషన్ ఏదో పెట్టాడు అనుకుందాం, ఎగ్జిబిషన్లో ప్రవేశించటం వేరు, ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్ళటం వేరు. దాని దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక్కొక్కసారి అంటే ఎగ్జిబిషన్లో చాలా చాలా ఇవి ఉంటాయి, షాప్స్ అని ఇవన్నీ ఉంటాయి, అమ్యూజ్మెంట్ చాలా ఉంటాయి. లోపలికి వెళ్ళాక వాటి దగ్గరికి వెళ్ళాలంటే బోళ్ళంత డబ్బులు ఖర్చు పెట్టాలి, వేరే టికెట్లు తీసుకోవాలి. లోపల ప్రవేశించడం వేరు, వాటి దగ్గరికి వెళ్ళటం వేరు. అసలు కొన్ని చోట్ల మనం సమీపించలేం. నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను, కొంచెం పెద్ద పెద్ద పెళ్ళిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు చాలామంది అట్లా నిలబడి ఉంటారు రోడ్డు దగ్గర. ఆ సెక్యూరిటీ అతను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి ఇది రామాగడి లోపలికి అంటుంటాడు. అంటే వాళ్ళకి రావాలని ఆశ ఉంటుంది, కనీసం లోపలికి రావడానికి సమీపించడానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు. సరే, ఇది డబ్బు లేదా దాన్ని బట్టి ఇక్కడ ప్రవేశం ఉంటుంది. మరి పరలోకంలో ప్రవేశించడానికి మనకి ఏం అధికారం ఉంది, ఏముంది అని ఆలోచిస్తే ఏమీ లేదు, నథింగ్. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మనం ఆయన యందు ఉంటాం. మీ యందు నేను, నా యందు మీ మాటలు, ఆయన యందు నిలిచి ఉంటాడు. ఏంటిది ఈ మాటలు అసలుకి? ఆయన ఆజ్ఞల్ని గైకొని ఏడలో మనం ఆయన యందు నిలిచి ఉంటాం, ఆయన మన యందు నిలిచి ఉంటాం. ఆయన ఎవరు, మనమెవరు? కెరూబులు, శరాపులు, గడగడ వణుకుతూ ఉండే దేవుడు అక్కడ. మోషే అనే ఒక మంచి సేవకుడు, అంటే ఎవరితో అయితే దేవుడు ముఖాముఖిగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు, అంటే దర్శనాల ద్వారా కళల ద్వారా అట్లా కాదు, దెర్ ఇస్ నో మీడియా, ఫేస్ టు ఫేస్. మళ్ళీ మధ్యలోకి మీడియేటర్ లేరు, వేరే మీడియా లేవు, ముఖాముఖిగా మాట్లాడేవాడు. ఆ మోషేతో దేవుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ, అయ్యా నేను నిన్ను చూడాలని అనుకుంటున్నాను, ఇట్లాగా నీ మంచితనం అంటే నా మంచితనం నీకు చూపిస్తాను రా అంటూ ఒక మాట చెప్తాను. ఏ నరుడును నా ముఖం చూసి బతకలేడని చెప్పి నిశ్చయంగా చచ్చిపోవటం ఆయన మొహం చూసామండి. అయినా సరే ఆయన చేత్తోనే మోషేని దాచి ఆయన దాటి వెళుతూ తన నామాన్ని ప్రకటించినప్పుడు ఎంత బాగుంటుంది అసలు ఆ మహిమ, ఆ తేజస్సు. పద్మాసు దీపంలో ఉండి ప్రకటన గ్రంథాన్ని రాస్తున్నప్పుడు యోహాను గారు మొదటి అధ్యాయంలోనే
17వ వాక్యంలో అంటాడు, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడి తిని. అంటే ఆయన చూస్తానికి అవకాశం కలిగించింది ఆయనే. ఆయన చూడటానికి అవకాశం కలిగించిన వాడు చూసి తట్టుకునే శక్తిని కూడా ఇస్తాడు కదా. అట్లా ఆయన చూపించాడు. అందులోనూ యోహాను అలాగ ఆయన చూడటం రెండోసారి. ఇంతకుముందు తాబోరు పర్వతం మీద అంటే ఆ రూపాంతరం దగ్గర చూశాడు. అప్పటికి ఇంకా ఆయన శరీరధారిగా ఉండి రూపాంతరం చెందాడు. ఈసారి అట్లా కాదు, మహిమ స్వరూపుడు చాలా డిఫరెంట్గా అనిపించాడు. ఆయన చచ్చిన వాని వలే పడ్డాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీ యందు నివసిస్తాను, మీరు నా యందు ఉండండి అంటే చాలా ఒకలాగా ఉంటుంది అనమాట. ఆయన నాకు ఇచ్చిన భాగ్యం ఏంటి, ఈ భాగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అది దౌర్భాగ్యం లేదా దుస్థితి. ఈ ఈ యొక్క స్థితిని ఎందుకు మనం నిర్లక్ష్యం చేస్తామో అర్థం కాదు. మనం అంటున్నా, మీరు అంటలేదు. ఆయనతో దగ్గరగా ఉండాల్సిన రోజుల్లో నచ్చితే ఉండటం, నచ్చకపోతే ఉండకపోవటం, ఇట్లా సాగుతూ ఉంటుంది. నేను అనుకుంటుంటాను, ఒకవేళ ఈ జీవితం గడిచిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంటే ఆ జీవితంలో చూసుకుందాంలంటే అట్లా లేదు కదా. వన్స్ శ్వాస ఆగిపోయింది లేదా వన్స్ గుండె కొట్టుకుంటాం ఆగిపోయి డాక్టర్ సర్టిఫైడ్ దట్ యువర్ డైడ్, చనిపోయావు అనేది నీకు తెలిసిపోయింది, డాక్టర్స్ చెప్పేశారు. ఆ తర్వాత నీకంటూ ఏమీ లేదు. ఇంకా యేసు ప్రభు వారు భూమి మీద బ్రతికుండగానే భీకరమైనటువంటి ఆయన స్థలాల్లో, చదివిన వాక్యంలో ఉంది కదా, పరిశుద్ధ స్థలములలో ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఆయన దగ్గరికి వెళ్ళటం కష్టం, ప్రవేశించటం కష్టం. ఆయన మాట్లాడుతాడంటే మనుషులు అంటారు, ఈయన మాట్లాడితే మేము చచ్చిపోతామేమో, మోషే నువ్వు మాట్లాడి, నువ్వు వచ్చి చెప్పు. స్వరం వింటే బ్రతకలేము, చూస్తే పడిపోయి చచ్చిన వాళ్ళగా అయిపోతాం. ఆయన మనల్ని దాటి వెళితే ఏమవుద్దో కూడా మనకు తెలియదు. మహాభక్తుడు ముఖాముఖి మాట్లాడుతూ ఉన్నవాడు కూడా ఆయన చూసి బ్రతకలేడు. సమీపింపరాని తేజస్సు, ఇన్నిటి మధ్య ఉన్న ఆయన మనకింత ఈజీగా ఎట్లా దొరికాడో సహోదరి సహోదరుడా, మన భాగ్యాన్ని ఒకసారి మనం గమనించుకోగలగాలి. నేను మీతో చెప్పాను కదా, ఆ దేశంలో ఉన్న చాలా పెద్ద స్కూల్, ప్రతి సంవత్సరం తీసుకునేటువంటి ఆ 100 మంది మధ్యలో 10 మందికి ఫ్రీగా అవకాశం ఇస్తుంది. ఆ 10 మంది చూసిన వాళ్ళందరూ కూడా ఆ సెలెక్ట్ అయిన 10 మందిని న్యూస్ పేపర్స్లో వేస్తుంటారు, ఈ 10 మంది ఈసారి ఇలా సెలెక్ట్ అయ్యారని. వాళ్ళని చూసి ఎంతమంది అసూయ పడతారు, ఎంతమంది అబ్బా అనుకుంటారు, ఎంతమంది వాళ్ళని చూసి నెక్స్ట్ ఇయర్ మా పిల్లల్ని ఇట్లా చేయాలనుకుంటారు. ఎందుకంటే అందులో ప్రవేశించడం కష్టం, దానికి పేరెత్తడమే కష్టం ఒక్కోసారి చెప్పాలంటే. అవన్నీ అందన ద్రాక్షల్లా ఉంటాయి. అయినను అందులో ఫ్రీగా ప్రవేశం వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి. చాలా దౌర్భాగ్యం ఏంటంటే అందులో ఫ్రీగా ప్రవేశం వచ్చిన తర్వాత నాకు ఈ స్కూల్ నచ్చట్లేదు, ఇక్కడ అన్నం బాగాలేదని బయటకు వచ్చేసాడంటే ఎవడైనా, అంతకన్నా దౌర్భాగ్యుడు ఎవడైనా ఉంటాడా? అంటే దాన్ని కాలు రాసుకొని నిర్లక్ష్యం చేసి చాలా చక్కని స్థితిని కోల్పోవటమే. చాలాసార్లు మనం కూడా అట్లనే ఉంటాం సహోదరుడా సహోదరి. దేవుడిచ్చిన ఈ సుభాగ్యం, సౌభాగ్యం, దేవుడిచ్చినటువంటి ఎంత గొప్ప స్థితి ఇది. ఈ విషయాల్లో మనం దేవుని దగ్గర స్పష్టతని కనపరచగలగాలి. ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి సదాకాలం ఆయనకి తలలోంచి నమస్కారం చేయగలగాలి. ఆయన ఉన్న స్థలాల్లో మనం ఉండటం నేను ఎప్పటికీ ఊహించండి. నా జీవితానికి ఇది ఒక గొప్ప భాగ్యం. ఈ ఒక్కదాన్ని బట్టే నేను ఆయనకి దాసుడిగా ఉండటానికి, ఆయనకి బానిసలాగా మారిపోవటానికి ఇష్టపడుతుంటాను. అన్ని విషయాల్లో దేవుడు మనకి తన కృపేస్తరింపచేసి సదాకాలం ఆయనతో ఉండినట్లు అనుగ్రహించును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు స్తోత్రాలు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, నీ కనికర తత్వాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థమై జీవించడానికి కాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తూ మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. నీ కనికరం మా మీద విస్తరింపచేయండి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభు. మా ఎడల నువ్వు జరిగించిన భీకర కార్యాలు, అత్యంత ఉన్నతంలో నివసించే నీవు మమ్మల్ని ఇష్టపడిన విధానం మీ ఎడల మాకు భయాన్ని కలిగిస్తున్నాయి. దౌర్భాగ్యుడిని, దరిద్రుడైన నన్ను శ్రీమంతుడు అయిన నువ్వు ఎట్లా ఇష్టపడ్డావో, నీవిచ్చిన ఈ సంపన్న స్థితిని బట్టి, నీవిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి సదాకాలం నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీవిచ్చిన ఈ భాగ్యాన్ని కాలరాయకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నీతో కలిసి అంతం వరకు సాగటానికి సామర్థ్యం మాకు కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామాను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.